హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ని కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. దానికోసం మీరు ఎన్ఎస్సి ఇండియా అని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకోవడానికి ఎలా అనేది ఫస్ట్ చూపిస్తాను ఇమీడియట్లీగా. తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఓకేనా? క్లియర్ అంటే క్లియర్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసేసి ఎన్ఎస్ ఇండియాలో టాప్ గెయినర్స్ నుంచి కనుక మనం స్టాక్స్ తీసుకోవచ్చు అండ్ ఈ టాప్ లూజర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది ఒక వే. మీకు చాలా వేస్ ఉంటాయి, మొత్తం చెప్తాను ఈరోజు. ఇక్కడ చూడండి, మార్కెట్ డేటా మీద క్లిక్ చేసేసి ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ ఉంటుంది. ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు మీరు. ఇక్కడ నుంచి కూడా మీరు స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈక్విటీ అండ్ ఎస్ఎంఈలో ఇక్కడ మెయిన్గా మీరు నిఫ్టీ 50 స్టాక్స్ అండ్ అదేవిధంగా నిఫ్టీ 200 స్టాక్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. వీటిలో మీరు ఎందులో ట్రేడ్ చేయాలి అంటే మెయిన్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్టీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 యారో మార్క్స్ కనుక మనకి కనుక గ్రీన్లో కనిపిస్తే, ఇక్కడ మనకి గ్రీన్లో కనిపిస్తుంటే ఇవి బయింగ్ సైడ్ తీసుకోవచ్చు. వెరీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇంట్రాడే పర్పస్లో వీటిని మీరు బయింగ్ పర్పస్లో తీసుకోవచ్చు. అల్ట్రా కెమ్కో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ చేంజ్ ఇన్లో కూడా గ్రీన్లో కనిపించింది అనుకోండి, వీటిని ఇంకా క్లియర్గా బై చేయొచ్చు. ఇక్కడ గ్రీన్లో ఉన్న వాటిని అన్నిటిని బై చేయొచ్చు. కానీ మనకి 100% యాక్యురసీ రావాలి అంటే ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డి ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఎల్టీపీ గ్రీన్లో ఉంది. అదేవిధంగా చేంజ్ ఇన్ పర్సెంటేజ్లో కూడా మీకు చేంజ్ ఇన్ అండ్ పర్సెంటేజ్లో కూడా గ్రీన్లో ఉంది. వీటిలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంట్రాడే పర్పస్ కోసం అయితే. అదేవిధంగా ఇంకొకటి వే ఉంటుంది. వాల్యూమ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడే వాల్యూమ్ మీద క్లిక్ చేసేసి హైయెస్ట్ వాల్యూమ్లో ఉన్న స్టాక్లో ఇక్కడ చూడండి, హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న స్టాక్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్లో సెల్లింగ్ జరుగుతుంది. సో మనం భారతీ ఎయిర్టెల్ని మనం డౌన్ సైడ్కి పీ సైడ్ మనం తీసుకోవచ్చు, సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు. టాటా స్టీల్ని మళ్ళీ బయింగ్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా 3 వేస్లో ఇక్కడ నుంచి స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు మనం ఆప్షన్స్ దగ్గరికి వద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ డాటా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డెరివిటివ్స్ మార్కెట్ ఉంటుంది. డెరివిటివ్స్ మార్కెట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. అసలు తమ్నేల్ పెట్టను వదిలేస్తే మీరు కంపల్సరీ అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ చూడండి, డెరివిటివ్స్ మీద ఇక్కడ మార్కెట్ డాటా మీద క్లిక్ చేసిన తర్వాత డెరివిటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ రోజు మనకి ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అవుతుంది. అది ఎందులో ఏ స్ట్రైక్లో ట్రేడ్ అవుతుంది అంటే 53,000లో మనకి ఎల్టీపీ వచ్చేసి 406 ఉంది. వీటిలో హైయెస్ట్ వాల్యూమ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ అయ్యి వీటితో ట్రేడ్ అవుతుంది. సో మనం మార్కెట్ కూడా మనకి ఇక్కడ చూడండి, నిఫ్టీ మనకి పాజిటివ్గా రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం 53,000 కాల్ ఆప్షన్లో బై చేయొచ్చు. ఇక్కడ చూడండి, అన్ని కాల్సే ఉన్నాయి. ఇక్కడ నిఫ్టీలో పుట్ ఆప్షన్లో జరుగుతుంది. ఇక్కడ చూడండి, 24,100 పుట్ని కూడా, ఇక్కడ 24,100 పుట్ని ఇక్కడ సెల్లింగ్ జరుగుతుంది. ఓకేనా? అంటే పుట్ని బై చేస్తున్నారు, నాట్ ఎట్ సెల్లింగ్. ఇది సెల్లింగ్ కాదు, బయింగ్ పర్పస్లోనే చెప్తున్నాను. పుట్ని బై చేస్తున్నారు. మనం ఎక్కడ నుంచి స్టాక్స్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. నిఫ్టీ ఇక్కడ 24,100 కాల్ని బై చేస్తున్నారు, 24,200 కాల్ని కూడా బై చేస్తున్నారు. అదేవిధంగా పుట్ని కూడా 24,100 పుట్ని కూడా బై చేస్తున్నారు. అంటే మార్కెట్ 24,100 నుంచి 200 రేంజ్లో ఉండటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బయింగ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తున్నాను. మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలనేది తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇంకా అదే విధంగా మీరు ఒకవేళ స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టాక్ ఆప్షన్లో కనుక మీరు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మీరు ఇవి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డ్ అవుతుందో దీనిపైన క్లిక్ చేసేసి వాటిలో కూడా మీరైతే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 25,000 జూలై 4 కాల్ ఆప్షన్లో, అంటే వీటిలో మీరు ఈ 3 రూపీస్ స్టాక్లో బయింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. అంటే వాళ్ళు లాంగ్కి వెళ్ళి ఇవి జస్ట్ సెల్లర్స్ ట్రై చేసుకుంటున్నారు. ఈ పొజిషన్ అయితే తీసుకోకండి. నియర్ బైలో కనిపిస్తే కనుక మీకు ఆ పొజిషన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నియర్ బైలో పుట్ ఆప్షన్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డ్ అవుతుంది కాబట్టి 24,000 పుట్ ఆప్షన్ కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇది బయింగ్ పర్పస్లోనే చెప్తున్నాను ఓన్లీ. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ మీకు ఫ్యూచర్స్, నిఫ్టీ 50 ఫ్యూచర్స్లో ఎందులో మనకి బయింగ్ జరుగుతుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీలో జరుగుతుంది. అదేవిధంగా మీరు స్టాక్ ఆప్షన్లో కూడా మీరైతే నిఫ్టీ 50 ఆప్షన్స్ చూడండి.
ఆప్షన్స్‌లో గనక మీరు గనక చూసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి మీరు గనక స్టాక్స్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే, నేనే కాదు బిగ్ ప్లేయర్స్ ఇంకా అంతకన్నా పెద్ద ప్లేయర్స్, పెయిడ్ గ్రూప్ వాల్స్ వాళ్ళందరూ వీటిని బేస్ చేసుకునే కాల్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు మీకు చెప్పరు. నేను వెరీ క్లియర్ అంటే చెప్తున్నాను. ఎక్కడెక్కడ ట్రేడింగ్ జరుగుతుందో ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. మీరు స్టాక్స్‌ని గనక ట్రేడ్ చేయాలి అనుకుంటే గనక ఈక్విటీ ఇక్కడ మార్కెట్ డాటా మీద క్లిక్ చేసేసి, ఇక్కడ ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సారీ డెరివేటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేయండి. డెరివేటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ స్టాక్ ఆప్షన్స్ అని ఉంటుంది. స్టాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి స్టాక్ ఫీచర్స్ ఉంది, స్టాక్ ఆప్షన్స్ ఉంది. స్టాక్ ఆప్షన్స్ లో భారతి ఎయిర్టెల్ ఈరోజు పుట్ ఆప్షన్స్ ని కాల్ ఆప్షన్ ని బై చేస్తున్నారు. కాకపోతే ఏ స్ట్రైక్ లో బై చేస్తున్నారో చూడండి. 1500 దగ్గర బై చేస్తున్నారు. అదే రిలయన్స్ వచ్చేసి కాల్ ఆప్షన్ ని బై చేస్తున్నారు. 3100 కాల్ ఆప్షన్ ని చాలా మంది బై చేస్తున్నారు. ఈ రోజు 25 జూలైకి సంబంధించిన ఆప్షన్స్ ని బై చేస్తున్నారు. ఇలా మీరు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ సైడ్ ఉందో వాటిలో మీరు చూస్ చేసుకోగలిగితే మాక్సిమం మీరు 99% ప్రాఫిట్లోనే ఉంటారు. ఇక్కడ టాటా మోటార్స్ అనేది వెరీ కీ రోల్ ఈరోజు చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9600 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. సో వీటిలో మీరు టాటా మోటార్స్లో కానీ రిలయన్స్లో కానీ భారతీ ఎయిర్టెల్లో కానీ మీరు కాల్ ఆప్షన్స్ని బై చేయొచ్చు. అదేవిధంగా మీకు రిలయన్స్లో పుట్ ఆప్షన్ 3000 పుట్ ఆప్షన్ కూడా బయింగ్ జరుగుతుంది. వీటిలో కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక. ఇలా మీరు స్టాక్ ఆప్షన్స్ని అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక వే కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ డాటా మీద క్లిక్ చేసిన తర్వాత మార్కెట్ స్నాప్ చార్ట్ అని ఉంటుంది. వీటి నుంచి కూడా మనం బయింగ్ అయితే చేసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఇందాక చెప్పాను కదా వాటికి సంబంధించినవే మెయిన్ టాప్ 50 లూజర్స్ అండ్ ఇలా వస్తాయి. ఇక్కడ నుంచి కూడా మీరు స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని బయింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. రారా